గౌరవనీయులైన ఉపాధ్యాయులకు, పెద్దలకు నా నమస్కారాలు. నా తోటి విద్యార్థులకు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు నితిన్. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు గణతంత్ర దినోత్సవం గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. ప్రజల అవసరాలను గుర్తించి వారికి సేవలు అందించడానికి గ్రామానికి సర్పంచ్, మండలానికి మండల పరిషత్ అధ్యక్షుడు, జిల్లాకి జిల్లా పరిషత్ అధ్యక్షుడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, దేశానికి ప్రధానమంత్రి మొదలగు వారు ఉంటారు. మీరందరూ ఆయా స్థానాల్లో ఎలా పరిపాలన చేయాలో తెలియజేయడానికి అనేక నియమ నిబంధనలతో కూడిన అతిపెద్ద గ్రంథం ఉంది. దానినే భారత రాజ్యాంగం అంటారు. మన దేశంలో ఉన్న ప్రజలందరూ భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి. 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మనం ఎలాంటి జీవనం గడపాలి, మన దేశ పౌరులకు ఎలాంటి హక్కులు బాధ్యతలు ఉన్నది, మనల్ని మనం ఎలా పాలించుకోవాలి, వీటికి సంబంధించిన అన్ని విషయాలు ఒక పుస్తక రూపంలో రాసుకోవాలని భావించారు. ఇందుకోసం కొంతమంది మేధావులతో రాజ్యాంగ రచన కమిటీని ఏర్పరిచారు. ఈ కమిటీకి చైర్మన్ గా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ను నియమించారు. అందుకే డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ పితామహుడుగా వర్ణించారు. ఈ కమిటీ దాదాపు ప్రపంచంలోనే 64 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి అతి గొప్పదైన భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. భారత రాజ్యాంగం ప్రకారం మన దేశంలో పరిపాలన కొనసాగుతుంది. అప్పటి నుండి 26ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. భారత రాజ్యాంగాన్ని రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. భారత రాజ్యాంగం మౌలికంగా 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలతో ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా రూపొందింది. ప్రస్తుతం 106 సవరణలతో మరింత 448 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్, 25 భాగాలతో మరింత విస్తృతంగా తయారయ్యింది. బ్రిటన్ రాజ్యాంగం నుండి పార్లమెంటరీ నిర్మాణం, అమెరికా రాజ్యాంగం నుండి ప్రాథమిక హక్కులు, ఐర్లాండ్ రాజ్యాంగం నుండి ఆదేశిక సూత్రాలు, ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి ఉమ్మడి జాబితా, సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం నుండి రాజ్యాంగ సవరణలు, ఇలా ఎన్నో రాజ్యాంగాలను అధ్యయనం చేసి మన దేశ పరిస్థితులకు అనుగుణంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. భారత రాజ్యాంగం ప్రవేశికతో మొదలవుతుంది. ప్రవేశిక భారత రాజ్యాంగానికి గుండె వంటిది. ఇది మన జాతీయ లక్ష్యాల గురించి తెలుపుతుంది. ప్రవేశికలో భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అభివర్ణించారు. సర్వసత్తాక అంటే మన దేశం గురించి ఏం చేయాలన్నా మనమే నిర్ణయం తీసుకుంటాము. ఏ ఇతర దేశం జోక్యం చేసుకోరాదు. సామ్యవాదం అంటే మన దేశంలో ఉన్న ప్రజలందరూ కలిసి సంపదను సృష్టించి ఆ సంపదను అందరూ సమానంగా అనుభవించాలి. లౌకిక రాజ్యం అంటే మత ప్రమేయం లేని రాజ్యం. ఒక మతానికి ఎక్కువ, ఒక మతానికి తక్కువ ప్రాధాన్యత ఉండదు. అన్ని మతాలకు, నమ్మకాలకు సమాన గౌరవం ఉంటుంది. ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం అనగా ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రజలను పరిపాలిస్తారు. ఇందుకోసం ఓటు వేసి మన నాయకులను మనమే ఎన్నుకుంటాం. స్వేచ్ఛ, సమానత్వం, సోభ్రతత్వం అనే పునాదులపై నిశ్చయించబడిన భారత రాజ్యాంగ స్ఫూర్తిని గుండెల నిండా నింపుకొని భారతీయుడుగా గర్విస్తూ భారతదేశ కీర్తిని ప్రపంచమంతా మారుమోగేలా చేస్తానని
భారత రాజ్యాంగ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, వందే మాతరం.